హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వార్త, దేశంలో జికా వైరస్ విజృంభణ, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలపడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ప్రతి సీజన్లో ఏదో ఒక అంటువ్యాధి దేశ ప్రజలను భయపెడుతూనే ఉంటుంది. తాజాగా జికా వైరస్ కలకలం రేపుతుంది. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఆసుపత్రుల్లో నోడల్ అధికారిని నియమించాలని మరియు నివాస ప్రాంతాలతో పాటు కార్యాలయాలు, పాఠశాలలు మరియు నిర్మాణ ప్రాంతాల్లో వైరస్ నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. తద్వారా పాజిటివ్ కేసులు తగ్గించవచ్చు. సీజనల్ జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. భారతదేశంలో కరోనా మహమ్మారి ముగింపు దశకు చేరుకోగా జికా వైరస్ యొక్క పునరుజ్జీవనం ప్రమాద గంటికలు పెంచుతుంది. మహారాష్ట్రలో జికా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళనకు గురైంది. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండి కేసులు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ చాలా ప్రమాదకరమని కేంద్రం హెచ్చరించింది. అందుకే జికా వైరస్ వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో జిల్లా నోడల్ అధికారిని నియమించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. దోమల నివారణకు ఇళ్లు, నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, నిర్మాణ స్థలాల వద్ద గట్టి రక్షణ కల్పించాలని కేంద్రం సూచించింది. 24 గంటల క్రితం మహారాష్ట్రలో 8 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. పూణే, కోల్హాపూర్, సంగమేశ్వర్లలో కేసులు నమోదవడంతో ఢిల్లీ, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూమ్లో చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.